నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర. జిల్లాలో సంచలనంగా మారిన వీడియో సంభాషణలు. విశాఖలో త్వరలో డేటా సెంటర్ సీ కేబుల్ ఏర్పాటు చేస్తాం. ఆసియా టెక్నాలజీ హబ్గా తయారవుతుందన్న సీఎం. డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే రాష్ట్రాభివృద్ధి. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని లోకేష్ ఆహ్వానం. తెలంగాణ బాసర వద్ద చిక్కుకున్న 7 కుటుంబాలు. రక్షించిన ఎస్డీఆర్ఎఫ్ బృందం. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జియో ఐపీఓ. ఏఐని ప్రజలకు చేరువ చేసేందుకే చర్యలన్న ముఖేష్ అంబానీ. నెల్లూరులో ఒక వీడియో వైరల్ గా మారడం చర్చనీయాంశమైంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కొందరు రౌడీ షీటర్లు కుట్రపరినట్లు తెలుగుదేశం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సంభాషణలను కోటమిరెడ్డి వర్గీయులు ప్రస్తావిస్తున్నారు. ఎమ్మెల్యేపై కుట్ర జరుగుతోందని, ఇందుకు సంబంధించి వీడియోల సంభాషణలే ఆధారమని వారు అంటున్నారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ వీడియోలో మాటలు ఉండటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. కోటమిరెడ్డిని చంపాలని 5 రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేశారని, దీని వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్, అతడి అనుచరుడు జగదీష్ ఉన్నారని ఆరోపిస్తున్నారు. మద్యం తాగి రౌడీ షీటర్లు జగదీష్, మహేష్, వినీత్ మాట్లాడుకున్నారని కోటమిరెడ్డి అనుచరులు అంటున్నారు. హత్య కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తముందన్న అనుమానాన్ని టీడీపీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ని ఈటీవీ వివరణ కోరగా ఆ వీడియో అంశం తన దృష్టికి రాలేదని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేని సంప్రదించి అవసరమైతే రక్షణ కల్పిస్తామన్నారు. వీడియో వెలుగులోకి రావడంతో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. హత్యకు కుట్ర వీడియోపై మాట్లాడేందుకు నిరాకరించిన ఆయన మంత్రి పదవి కన్నా తనకు ప్రాణాలే ముఖ్యమన్నారు. తన హత్యకు జరిగిన కుట్రకు సంబంధించిన సమాచారాన్ని ఆయన పార్టీ నాయకత్వానికి తెలియజేశారు. కోటమిరెడ్డి హత్యకు సంబంధించిన సమాచారం తెలుసుకుని పలువురు రాజకీయ నేతలు ఆయనకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. చూసుకోండి. రేపు చూసుకోండి. కదా ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు. నేను నీ కోసం టెక్నాలజీ హబ్గా విశాఖ మారనుందని, త్వరలోనే డేటా సెంటర్ రాబోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ నగర మహిళలకు సురక్షిత చిరునామాగా మారడం గర్వపడే విషయమన్నారు. విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులను సీఎం ప్రారంభించారు. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు బీచ్ రోడ్లో ప్రయాణానికి అనుకూలంగా ఈ పర్యాటక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతాయన్నారు. డబుల్ డెక్కర్ బస్సులో ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు ప్రయాణం చేశారు. ఆర్కే బీచ్ కాళీమాత దేవాలయం వద్ద నుంచి బీచ్ రోడ్డు మీదుగా ఆయన ప్రయాణం సాగింది. 24 గంటల పాటు ప్రయాణించేలా టికెట్ ఛార్జీని 500గా ఉంచారన్న ఆయన పర్యాటకుల సౌలభ్యం కోసం సగం మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు. విశాఖపట్నాన్ని భవిష్యత్తులో నెంబర్ 1 సిటీగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. విశాఖపట్నానికి ఉండే బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ ఈ బీచ్ ను మాత్రం నాశనం చేస్తే మాత్రం మంచిది కాదు. పొల్యూషన్ చేయడానికి వీల్లేదు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే బీచ్ గా ఉండాలి. తొందరలోనే విశాఖపట్నం భారతదేశానికే కాదు ఏషియాకే టెక్నాలజీ హబ్ గా తయారు కాబోతుంది.
అవుతుంది. డేటా సెంటర్ ఇక్కడికి వస్తుంది. సీ కేబుల్ వేస్తారు. ఇక్కడి నుంచి ప్రపంచానికి అనుసంధానం జరుగుతుంది. తద్వారా భారతదేశానికి ఇది ఒక టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఆడవాళ్లకు సురక్షితమైన సిటీ ఏదంటే దానికి చిరునామాగా ఎంపికైంది మన విశాఖపట్నం. ఈ మంచితనాన్ని మాత్రం వదిలిపెట్టద్దండి. బయట వాళ్ళు వస్తా ఉంటారు ఉద్యోగాల కోసం, వాళ్ళను కూడా మీరు మార్చాలి గాని వాళ్ళని చూసి మీరు మారిపోవద్దని. స్పష్టమైన విజన్ ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తోందని, పునరుత్పాదక ఇంధన వనరుల ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టారని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామన్నారు. విశాఖ నోవాటెల్ హోటల్లో ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ సిఐఐ సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, సిఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు. I won't bore you with all the details on the policy, but I just wanted to stress on three specific things. One is visionary leadership. Two is team that can actually execute it. The third one is we are a startup state. And believe me, Bhogapuram, we will one-up it, we will do better, and we will make it a destination on the eastern seaboard. Another example is now it's out in the open. Google is going to build one of the largest data centers here in Visakhapatnam. Actually, that conversation started here in Novotel. So why am I sharing all this with you? Once you sign with Andhra Pradesh, it's no longer your project, it is our project. We want you to invest here in Andhra Pradesh. But believe me, Andhra Pradesh will be one state that will actually prove that we can actually grow as a state at 15% CAGR year on year. And Visakhapatnam is one of the most beautiful cities in India. When he found out that aerospace has so much demand and there is so much potential, and he ensured that all the support will be extended from the state government, and especially you can see it from the beautiful defense and aerospace policy that they have created. I can assure you as a Minister of Civil Aviation that out of all the states, this is one of the best policies that you will see in the country. We have the right leadership, we have the right time, and we have the right place. Now the right decisions have to be made. And I request each and every one of you that is present here to once again invest in the state of Andhra Pradesh. You know that I am the Minister of Government of India. You can take me out of Andhra, but you can't take Andhra out of me. So I'll be pushing for Andhra Pradesh. సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ పోలీస్ కస్టడీ పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ చేసింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో సంజయ్ను వారం రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విని సెప్టెంబర్ 1వ తేదీన ఉత్తర్వులిస్తామని న్యాయస్థానం తెలిపింది. వైసీపీ హయాంలో సంజయ్ పనిచేసినప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై ఆయా వర్గాలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేసినట్లు, ట్యాబ్ల కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సంజయ్పై కేసు నమోదైంది. ఈ కేసులో సంజయ్ రిమాండ్ ఖైదీగా విజయవాడ జైలులో ఉన్నారు. ఓబుళాపురం అక్రమ మైనింగ్ వ్యవహారంలో శ్రీలక్ష్మి పేరు తొలగించడం కుదరదంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి పేరు తొలగిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వగా సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సీబీఐ పిటిషన్పై మరోసారి వాదనలు విని నిర్ణయం వెలువరించాలని తెలంగాణ హైకోర్టుకు అప్పట్లో సుప్రీంకోర్టు సూచించింది. ఆ మేరకు అక్రమ మైనింగ్ కేసు నుంచి శ్రీలక్ష్మి పేరు తొలగించడం కుదరదని తెలంగాణ హైకోర్టు ఇటీవల తేల్చెప్పింది. ఈ తీర్పును శ్రీలక్ష్మి సవాల్ చేయగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి వద్ద జాతీయ రహదారి 44పై బ్రిడ్జికి తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. వరద ప్రభావంతో దెబ్బతిన్న జాతీయ రహదారిని పునరుద్ధరించిన అధికారులు వాహనాలను అనుమతిస్తున్నారు. బ్రిడ్జిని పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ఉదయం నుంచి గంటల పాటు నిలిచిన ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకుంది.
తెలుగును సామాన్య ప్రజలకు చేరువ చేసిన ఘనత గిడుగు రామ్మూర్తికి దక్కుతుందని టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గిడుగు వెంకట రామమూర్తి జయంతి, నందమూరి హరికృష్ణ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, దాని బలోపేతంలో హరికృష్ణ కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. హరికృష్ణ గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఆయన పాత్ర, ఆ రోజు ఆయన 82 నుంచి మరి అన్న ఎన్టీఆర్ గారితో ఉండి ఆయన ప్రచారంలో ఆ ప్రచార రథానికి బాధ్యత తీసుకుని పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆయన మరి ఎంతో ఈ పార్టీకి చేసిన కృషి కానీ అవన్నీ కూడా ఒక మర్చిపోలేని సంఘటనలుగా తెలుగుదేశం పార్టీలో ఉండిపోతాయి. అలాగే గిడుగు రామ్మూర్తి గారు తెలుగు భాష మీద ఎన్ని కావ్యాలు వచ్చినా లేకపోతే ఎన్ని పుస్తకాలు వచ్చినా తెలుగు గ్రాంధికమైన తెలుగుని సామాన్యులు మాట్లాడలేరు. అలాగే సాంస్క్రిట్ కూడా. కానీ వీళ్ళు శ్రీశ్రీ గారు కానీ లేదంటే గిడుగు రామ్మూర్తి గారు కానీ కొంతమంది కవులు ఎవరైతే తెలుగుని సరళతరం చేసి అన్యులకి సామాన్యులకి అందరికి కూడా తెలుగు భాషను అర్థమయ్యే విధానంలో వాళ్ళు చేసిన కృషిని తెలుగు భాషాభిమానులు ఎప్పుడూ మర్చిపోలేరు. తెలుగు భాష పరిరక్షణకు తెలుగు వాళ్లంతా కృషి చేయాలని తెలుగు భాషా నిపుణుడు కప్పగంతుల రామకృష్ణ కోరారు. విజయవాడలో తెలుగు భాషా వైభవోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు తెలుగు శతక పఠనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మాతృభాషలో విద్యా బోధనకు ప్రభుత్వం కృషి చేయాలని రామకృష్ణ కోరారు. తెలుగు భాష గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేసేలా ప్రతి ఉపాధ్యాయుడు, అన్ని విద్యా సంస్థలు కృషి చేయాలంటున్న కప్పగంతుల రామకృష్ణతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. తెలుగు భాషా దినోత్సవాన్ని విజయవాడ చిట్టూరు పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తెలుగు కవులు, రచయితల వ్యాసధారణలో విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంలో ప్రముఖ తెలుగు నిపుణులు, తెలుగు భాష పరిరక్షణ కోసం ఎంతో పాటుపడుతున్న వ్యక్తి కప్పగంతుల రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుగు భాష దినోత్సవం విశిష్టత ఏంటి, తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడదాం. సార్, ముందుగా మీకు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ తెలుగు భాష దినోత్సవం యొక్క విశిష్టత ఏమంటారు? ప్రజలు మాట్లాడుకునేటువంటి భాషలోనే పాఠ్యపుస్తకాలు ఉండాలి. అదేవిధంగా మాట్లాడుకునేటువంటి భాషలోనే పరీక్షలు కూడా నిర్వహించాలి. అలా జరిగితేనే ప్రజలందరికీ తెలుగు భాష చేరువవుతుంది అని ప్రగాఢంగా నమ్మటంతో పాటు తన జీవితపు చివరి శ్వాస వరకు కూడా వ్యావహారిక భాష కోసం కృషి చేసినటువంటి మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. ఆయన పుట్టినటువంటి ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. తెలుగు భాష పరిరక్షణ కోసం ఇప్పుడు నేటి యువత అలాగే తల్లిదండ్రులు ఎలాంటి పాత్ర పోషించాలి? ఎన్ని భాషలైనా మనం నేర్చుకోవచ్చు, తప్పులేదు. కానీ మన మాతృభాష అయినటువంటి తెలుగును మాత్రం మనం కాపాడుకోవాలి. మన మనసుల నిండా తెలుగు ఉండాలి. మన వ్యవహారం సందర్భానుగుణంగా ఏ భాషలో అయినా ఉండొచ్చు. ప్రధానంగా కుటుంబాల నుంచి భాషా పరిరక్షణ ప్రారంభం కావాలి. ఇక వాళ్ళు వ్యక్తిగతంగా నేను భాషని కాపాడుకోవాలి, నా మాతృభాష తెలుగు అనేటువంటి ఒక ప్రాథమిక బాధ్యతను ఎవరికి వాళ్ళుగా తీసుకోవాలి. ప్రధానంగా తల్లిదండ్రులు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివిస్తున్నప్పటికీ అదేమీ దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇళ్లల్లో తెలుగు పండుగలు నిర్వహించుకోవాలి. తెలుగు సంస్కృతి సంప్రదాయానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. కేవలం సంక్రాంతి పండుగ సందర్భంలోనే 50 రకాల తెలుగు పదాలు వస్తాయి. గొబ్బిళ్ళు, భోగిపళ్ళు పోసుకోవటం, పేరంటాలు చేయటము, ఇట్లాగా 50 రకాలైనటువంటి తెలుగు పదాలు సంక్రాంతి పండగను జరుపుకోకపోవటం వల్ల తెలుగు భాష నుంచి దూరం అయిపోయినాయి. కాబట్టి మన తెలుగు పండుగలు నిర్వహించుకోవటం, తెలుగు సంప్రదాయాల్ని పాటించడం, తెలుగు ఆచారాల్ని పాటించడం, తెలుగులో మాట్లాడుకోవటం, అంటే ఉద్యోగరీత్యా కానీ మరొక సందర్భంలో ఇంగ్లీషు, ఫ్రెంచి, జర్మనీ ఏ భాష మాట్లాడుకున్నా మన ఇంట్లో మనం కలిసి ఉన్నప్పుడు, మన పండుగలు చేసుకున్నప్పుడు, వివాహాది శుభకార్యాలు చేసుకున్నప్పుడు తెలుగులో మాట్లాడుకోవటం, తెలుగులో ఉత్తరాలు రాసుకోవటం, ఇటువంటి పనులు చేపట్టడం ద్వారా పిల్లల్లో తెలుగు భాష పట్ల మమకారాన్ని పెంచవచ్చు. ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత పూర్తిగా మేము తెలుగులోనే మాట్లాడుకుంటామని చెప్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళని కూడా మనం ఆదర్శంగా తీసుకుని మన భాషను మనం కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలి. మాతృభాషలో విద్యా బోధనకు సంబంధించి మీరేమంటారు? మాతృభాషలో విద్యా బోధన అనేటువంటిది ప్రశ్నార్థకంగానే మిగిలింది వాళ్ళ రోజున. మన చట్టాలు ఇప్పుడు ప్రస్తుతం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం 2020 ఇవన్నీ చెప్తున్నవి మాతృభాషలోనే ప్రాథమిక స్థాయి వరకు విద్యాబోధన జరగాలని చట్టాల్లో అయితే ఉంటుంది, కానీ ఎక్కడా కనపట్టలేదు.
ఇది నాకు ఆకలేస్తోంది భోజనం పెట్టు అనేటువంటి చిన్న ఒక అతి ప్రాథమికమైనటువంటి అవసరాన్ని కూడా ఇంగ్లీష్లో షల్ ఐ గో టు టాయిలెట్, మీల్స్ టైం, లంచ్ టైం అనేటి అంటే హాయిగా ఆకలిస్తోంది భోజనం చేద్దాం, బయటికి వెళ్దాం, విశ్రాంతి తీసుకుందాం అనే చిన్న చిన్న ఆత్మానందానికి సంబంధించినటువంటి పనులను కూడా ఇంగ్లీష్లో మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి ఇంగ్లీష్ మీడియం పాఠశాలల ద్వారా ఏర్పడింది. మరి చట్టాలేమో పక్కన ప్రాథమిక స్థాయి వరకు తెలుగులో పాఠాలు చెప్పాలి, మాతృభాషలోనే విద్యా విధానం ఉండాలి, మాతృభాషలో విద్య సాగాలి అని చెప్తున్నప్పటికీ దురదృష్టవశాత్తు వ్యవహారంలో ఆచరణలో మాత్రం అది విఫలమవుతోంది. ఇది మాత్రం పూర్తిగా ఆక్షేపణీయమైనటువంటి విషయం. ప్రభుత్వాలు చొరవ తీసుకుని ప్రాథమిక స్థాయి వరకు పూర్తిగా తెలుగులోనే మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. అప్పుడు మాత్రమే తిరిగి మన మాతృభాషకి ప్రాధాన్యత లభించి వ్యవహారంలో ప్రజలందరూ కూడా దానివైపు మొగ్గు చూసేటువంటి అవకాశం కలుగుతుంది. గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తెలుగుకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వం కనుక గట్టిగా చర్య తీసుకున్నట్లయితే ప్రజల్లో మార్పు వస్తుందండి. ఉదాహరణకి హెల్మెట్ ఉందండి, హెల్మెట్ విషయంలో ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుని నువ్వు కనుక హెల్మెట్ పెట్టుకోకపోతే నీకు 1000 రూపాయలు ఫైన్ అన్నాగానే ప్రతివాడు తప్పనిసరిగా పెట్టుకుంటున్నారు. అట్లానే భాష సంబంధించి కూడా ప్రభుత్వం కనుక కఠినమైన చర్యలు తీసి అమలు అధికార భాషా సంఘం తీసుకోండి, మరొకటి తీసుకోండి, అన్నీ పేరుకే ఉంటున్నాయి తప్ప ఏవి ఒకటి పనిచేస్తున్నవి లేవు, వాటి వల్ల ఆశించినటువంటి ఫలితాలు వస్తున్నవి లేవు, ఏదో నామమాత్రంగా అక్కడక్కడ నడుస్తున్నాయి. అలా కాకుండా ప్రభుత్వం కఠినంగా ఈ విషయంలో కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మార్పు వస్తుందని నా విశ్వాసం. భాషా పరిరక్షణకి ఉపాధ్యాయులకు కానీ విద్యా సంస్థలు కానీ ప్రైవేట్ కావచ్చు ప్రభుత్వం పరంగా ఉన్నవి కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే మార్పు అంటే తెలుగు భాష పరిరక్షణ సాధ్యమవుతుంది? భాషకు సంబంధించి ఇవాళ అంటే విద్యా వ్యవస్థ కరికులం అంటాం, విద్యా ప్రణాళిక, దాని ప్రకారం ఇంగ్లీషు ఇతర భాషలు బోధించాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. అయితే మనందరం తెలుగు వాళ్ళుగా మనం చర్యలు తీసుకుని మన మాతృభాష కోసం విద్యా ప్రణాళికతో భాగంగా విడిగా శతకాలు నేర్పించడం, తెలుగులో నీతి విలువలు ఇవన్నీ నేర్పించడం, వీటి ద్వారా కనుక మనం కృషి చేసినట్లయితే ప్రతి విద్యా సంస్థలోనూ తప్పనిసరిగా బాలలు తెలుగు భాష అధ్యయనం పట్ల వాళ్ళు మొగ్గు చూపుతారని నా విశ్వాసం అండి. ఇది రామకృష్ణ గారు చెబుతున్న విషయాలు. తెలుగు భాషా పరిరక్షణ కోసం విద్యా సంస్థలు, విద్యార్థులు, యువత, తల్లిదండ్రుల పాత్ర ఎంతో గణనీయంగా ఉంటుందని చెబుతున్నారు. మన భాష పరిరక్షణ కోసం ప్రతి తెలుగువారు నడుం కట్టాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. బీహార్ ఓటర్ అధికార యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీని దూషించినందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. అస్సాం గువాహటిలో నిర్మించిన రాజ్భవన్ బ్రహ్మపుత్ర వింగ్ను ప్రారంభించిన షా బీహార్లో రాహుల్ నిర్వహించిన సభలో కాంగ్రెస్ కార్యకర్తలు అరుస్తూ మోదీని దూషించడంపై స్పందించారు. రాహుల్ రాజకీయాలు మరింత దిగజారిపోయాయని, దాన్ని దేశం మొత్తం గమనిస్తోందని షా అన్నారు. రాహుల్ చేసింది ఓటర్ అధికార యాత్ర కాదని, ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు చేస్తున్న చొరబాటుదారుల రక్షణ యాత్ర అని దుయ్యబట్టారు. ఏ ప్రజాస్వామ్యానికైనా ఎన్నికలే ఆత్మ అన్న అమిత్ షా ఆ వ్యవస్థను కలుషితం చేయడానికి చొరబాటుదారులను అనుమతిస్తే దేశం ఎలా సురక్షితంగా ఉంటుందని ప్రశ్నించారు. और एक ऐसा प्रधानमंत्री जिनको पूरी दुनिया सम्मानित करती, मगर भारत की राजनीति में कांग्रेस के नेता राहुल गांधी ने जिस प्रकार से घृणा और तिरस्कार की नकारात्मक राजनीति की शुरुआत की है, ये घुसपैठिया बचाओ यात्रा जो उन्होंने बिहार में निकाली है, नरेंद्र मोदी जी की स्वर्गीय माता जी के लिए अपशब्द बोलकर सबसे घृणित काम कांग्रेस के नेताओं ने किया है. कांग्रेस के नेता क्या समझते हैं? इस प्रकार की भाषा का प्रयोग कर कर आपको जनादेश प्राप्त होगा क्या? मैं फिर से एक बार कांग्रेस के कुत्सित प्रयासों की घोर निंदा करता हूं और मैं आग्रह भी करना चाहूंगा राहुल गांधी जी के कि जरा भी शर्म बची है तो मोदी जी की, उनकी स्वर्गीय माता जी की और देश की जनता की जरूर माफी मांगे. బీహార్ ఓటర్ జాబితాలో నమోదు కాని వారి దరఖాస్తులపై ఈసీ విధించిన గడువును పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న విచారించనుంది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించడానికి తుది గడువు సెప్టెంబర్ 1తో ముగుస్తున్న వేళ దాన్ని పొడిగించాలని కోరుతూ ఆర్జేడీ, ఎంఐఎం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. దరఖాస్తు చేయాల్సిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, గడువు పెంచాల్సిన అవసరం ఉందని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం గడువు పొడిగింపుపై ఈసీని ఎందుకు అడగలేదని ప్రశ్నించింది. తమ అభ్యర్థనను ఈసీ పరిగణలోకి తీసుకోలేదని ఆర్జేడీ తరపు న్యాయవాది తెలిపారు. ఈ వాదనను విన్న ధర్మాసనం గడువు పెంపు అభ్యర్థనలపై సెప్టెంబర్ 1న విచారణ చేపట్టడానికి అంగీకరించింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ అలోక్ రాధే, జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలి ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విఆర్ గవాయ్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిద్దరి రాకతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది. 2011లో మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ అలోక్ రాధే 2016 సెప్టెంబర్లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు. 2018 మే 11న జమ్మూ కాశ్మీర్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2022 జూలై 3న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2023లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ రాధే పనిచేశారు. ఈ ఏడాది జనవరి 21 నుంచి బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో అదనపు జడ్జిగా గుజరాత్ హైకోర్టులో పదోన్నతి పొందిన జస్టిస్ పంచోలే 2016లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2023లో పట్నా హైకోర్టుకు బదిలీ అయిన తర్వాత ఈ ఏడాది జూలైలో పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2031 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగనున్న జస్టిస్ పంచోలి ఆ తర్వాత సీజేఐగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఐపీఓ వచ్చే ఏడాది ప్రథమార్థంలో రానుంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఆర్ఐఎల్ వాటాదారుల వార్షిక సమావేశంలో మాట్లాడిన ఆయన జియో ఐపీఓ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. జిఐఓను ప్రారంభించి 10 ఏళ్లు కాగా ప్రస్తుతం వినియోగదారులు 50 కోట్లు దాటినట్లు వెల్లడించారు. జియో ప్లాట్ఫామ్లు ఫేస్బుక్, గూగుల్ వంటి 13 సంస్థల నుంచి ఇప్పటికే 1,52,056 కోట్ల రూపాయల మేర సమీకరించాయి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ముఖేష్ అంబానీ వివరించారు. ఇందుకోసం రిలయన్స్ ఇంటెలిజెన్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పెద్ద ఎత్తున ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేసేందుకు మెటా, గూగుల్తో భాగస్వామ్యం కానున్నట్లు వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీతో గిగావాట్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం చేయనున్నట్లు వివరించారు. ఇప్పటికే గుజరాత్లోని జామ్నగర్లో ఈ డేటా సెంటర్ల నిర్మాణం ప్రారంభమైనట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపార రంగాల్లో పెద్ద ఎత్తున ఏఐ వినియోగించేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. Today, it is my proud privilege to announce that Jio is making all arrangements to file for its IPO. We are aiming to list Jio by the first half of 2026, subject to all necessary approvals. I assure you that this will demonstrate that Jio is capable of creating the same quantum of value as our global counterparts. I am sure that it will be a very attractive opportunity for all investors. అమెరికా టారిఫ్ల ప్రభావంతో విదేశీ సంస్థాగత మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు నష్టపోయాయి. గత 2 సెషన్లలో 1,555 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ మరో 271 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 80,011 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది. ప్రారంభంలో మదుపరుల మద్దతుతో సూచీ 80,311 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. సెషన్ ముగింపు దశలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న సూచీ 79,742 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 79,810 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 74 పాయింట్ల నష్టపోయి 24,427 పాయింట్ల వద్ద ముగిసింది.